హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో తక్కువ టైంలో టేస్టీ అండ్ హెల్దీ కొత్తిమీర రైస్ చేసి చూపించబోతున్నాను. ఇది లంచ్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక 2 నిమిషాల పాటు నీళ్ళు బాగా బాయిల్ అయ్యాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా ఇలా కలిపి ఒక 2 నిమిషాల పాటు ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన కొత్తిమీరని మిక్సీ జార్లోకి తీసుకుందాం. అలాగే దీంట్లో ఒక 2 కొబ్బరి ముక్కలు, కొద్దిగా అల్లం, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ దీంట్లో కొద్దిగా పోపు దినుసులు, ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా చిటపట్లాడాలి. ఒక 6-7 జీడిపప్పులు కూడా వేసుకుందాం. వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. అలాగే దీంట్లో టేస్ట్ సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా పచ్చివాసన పోయే వరకు ఒకసారి ఇలా కలుపుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఒక కప్పు రైస్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసే వరకు కలుపుకోండి. ఇలా నెమ్మదిగా ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అంతేనండి, ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుంటే కొత్తిమీర రైస్ రెడీ అయిపోయినట్టే. వావ్! ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మీరు లంచ్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.